జగన్ కేసు పుష్కర కాలం దాటిపోతుంది. 2009, 10 సందర్భంలో పెట్టుకొచ్చారు. ఇప్పటికి పుష్కరం దాటిపోయింది. కేసులు ఎందుకు తేలవంటే సీబీఐ అక్కడ వాదించడానికి ఏమీ లేదు. పెట్టుబడి పెట్టినోళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి తప్పుడు ప్రయోజనాలు పొందారు. ఆ ప్రయోజనాలని పొందినందుకు గాను జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టారంటే, ఇప్పుడు ఇవాళ ఎట్లయితే సిఐఏ సదస్సులో లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల తరహాలోనే ఆ రోజున కూడా ప్రభుత్వం మాకు ప్రయోజనాలు చేకూర్చింది తప్పించి మాకేం వేరే ప్రయోజనాలు ఏం చేకూర్చలేదు. సహజసిద్ధంగానే చేశారు. మేము ఏ లంచము ఇవ్వలేదు జగన్‌కి. అతని సంస్థలో పెట్టుబడి పెడితే మాకు లాభం వస్తుంది అనుకున్నాం. వచ్చినవి కూడా ఇదిగో లాభాలని చూపించేది సహజ కంపెనీలు. తాము చెప్పినట్టు వినలేదు కాబట్టి ఆ కంపెనీల మీదనే కేసులు పెట్టారు. ఎవరైతే బాధితులని చెప్పారో వాళ్ళనే నిందితుల్ని చేశారు. ఇప్పుడు బాధితుడా నిందితుడా ఇది తేల్చాలంటే కోర్టులో సిబిఐకి మూతి వాసిపోద్ది. కాబట్టి అది ఆ కేసులో ఆర్గ్యుమెంట్ తొందరగా కానీయకుండా చూస్తారు.